అవకాశం తక్కువ టైం సమయంలో మీరందరూ కూడా కష్టపడి మమ్మల్ని అందరూ ఆహ్వానించి మనస్ఫూర్తిగా మన పార్టీ జెండాని మనం ఘనంగా ఎగరేసుకోవడం నిజంగా నేను గర్వపడుతున్నాను. సో పెద్దలందరికీ ముందుగా నమస్కారాలు, సంక్రాంతి శుభాకాంక్షలు. ఒక గ్రామంలోనే మనం ఇంత సమైక్యంగా ఉన్నత ఆశయాలు సాధించుకోవడానికి కోసం నిన్న రాత్రి 7:30కి అనుకుంటా నేను శ్రీనివాస్ గారికి చెప్పాను, 2 గ్రామాలు ఒకేసారి చేసుకుంటే బాగుంటుందేమో, మళ్ళీ రావడం కుదరపోవచ్చు కాకర్లమూడి కంటే. ఆయన అప్పటికప్పుడే అందరినీ సమయయుతం చేసి ఈ కార్యక్రమం చేయడం వెనుక మనం కూడా మన జీవితంలో ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. ఎందుకంటే పార్టీ నిర్మాణం కూడా ఎంత కష్టపడి ఇటుక విటుక వేసుకుంటూ 10 మందిని కలుపుకుంటూ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీకి ఒక గౌరవం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన ప్రజల్లోకి వెళ్ళగలుగుతున్నామంటే ఎంతోమంది కష్టపడి జెండా మోసి పార్టీ కోసం ఏ మాత్రం కూడా స్వార్థం లేకుండా పనిచేసిన మన జన సైనికులు, మన వీర మహిళలు, మన నాయకత్వం, వీళ్ళందరూ కూడా ఒక కష్టమైన ప్రయాణం చేశాం. ఎందుకంటే పార్టీ నిర్మాణం ఎప్పుడు కూడా ఒక ఎలక్షన్ తోటో ఒక రోజులోనో ఒక సంవత్సరంలోనో పూర్తి అవ్వదు. పార్టీ నిర్మాణం చాలా కష్టమైన ప్రక్రియ. 2014లో పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించినప్పుడు ఆ రోజున్న పరిస్థితులు, రాజకీయంగా ఎవరు కూడా అటువంటి పరిస్థితుల్లోకి పార్టీ పెట్టాలని అనుకోరు. రాష్ట్ర విభజన జరిగింది, సమైక్య రాష్ట్రంగా మనం ఉన్నప్పుడు ఆ రోజులు ఉన్న పరిస్థితులు వేరు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ నుంచి విడిపోయి కనీసం ఒక రాజధాని లేని రాష్ట్రంగా మనం కష్టపడి ముందుకెళ్తుంటే తెలుగు ప్రజల గురించి ఆలోచించి, ఎందుకు మన ప్రాంత ప్రజల గురించి ఎవరు ఆలోచించడం లేదనే ఆవేదనతోటి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున జనసేన పార్టీ స్థాపించారు. ప్రతి సందర్భంలో కూడా ఎన్నికలు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడింది మన జన సైనికులు, మన వీర మహిళలు. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికల్లో కూడా స్థానిక సంస్థల్లో ఎవరు కూడా